హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మనకి షార్ట్ మెమోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించి లేదా సప్లిమెంటరీకి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళకి షార్ట్ మెమోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి షార్ట్ మెమోస్ ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే ఎవరైతే ఇంజనీరింగ్ లేదా డిగ్రీ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే టీఎస్ ఎంసెట్ లేదా ఐసెట్ కౌన్సిలింగ్‌కి, అలాగే స్కాలర్‌షిప్స్ అప్లై చేసుకోవడానికి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం అయితే ఉపయోగపడుతుంది. ఈ షార్ట్ మెమోస్ అనేది మనకి జూన్ 27, 2025న లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. అంటే మనకి నిన్నే యాక్టివేట్ చేశారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు నేను ఈ యొక్క షార్ట్ మెమోస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకునేది అయితే వీడియోలో అయితే చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్‌లో. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఐపీఈ లేదా ఐపీఏఎస్‌ఈ మార్క్స్ మెమో అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రిజల్ట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ నోట్ అని అయితే ఉంటుంది. ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ అనేబుల్ టు డౌన్‌లోడ్ ద మెమో ప్లీజ్ కాంటాక్ట్ టీజీవీఐఈ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. అంటే ఎవరికైనా మార్క్స్ మెమో అనేది డౌన్‌లోడ్ కాకపోతే ఈ యొక్క హెల్ప్ డెస్క్ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయడంతో మీకు సొల్యూషన్ అయితే చెప్తారు. ఫస్ట్‌గా మీకు రిజల్ట్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ యొక్క రిజల్ట్స్ ఇయర్‌ని అయితే సెలెక్ట్ చేయాలి. మీకు ఆటోమేటిక్‌గా 2025 అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఇయర్‌ని అంటే ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు జనరలా, వొకేషనలా లేదా జనరల్ బ్రిడ్జ్ కోర్సా లేదా వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ అని అయితే ఉంటుంది. దాంట్లో మీరు ఏ కేటగిరీ అనేది ఎంచుకోవాలి. దాని తర్వాత ఎగ్జామినేషన్ టైప్ అయితే ఉంటుంది. అంటే ఐపీఈనా, ఐపీఏఎస్‌ఈనా అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చూసుకొని కరెక్ట్‌గా ఎంటర్ చేశారో లేదో వెంటనే మీరు గెట్ మెమో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క షార్ట్ మెమో అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ మెమో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎంసెట్‌లో కానివ్వండి, ఐసెట్‌లో కానివ్వండి, అలాగే స్కాలర్‌షిప్స్ అప్లై చేయడంలో కానివ్వండి, అడ్మిషన్స్ టైంలో కానివ్వండి, ఈ యొక్క మెమో చూపిస్తే చాలు వాళ్ళు ఇక మీకు ఇచ్చేస్తారు. స్కాలర్‌షిప్ కానీ, అడ్మిషన్ కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్.